సినిమా ప్రేమికులకు నమస్కారం. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన సినిమా గురించి మనం మాట్లాడుకుందాం. అదే సెప్టెంబర్ 21. సాధారణంగా ఒక సినిమా అంటే హీరో విలన్ లవ్ కామెడీ యాక్షన్ ఇలా ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. కానీ ఈ సినిమా మాత్రం అలాంటిది కాదు. ఇది ఒక మనిషి తన జ్ఞాపకాలను ఒక్కొక్కటిగా కోల్పోతుంటే అతని చుట్టూ ఉన్న వాళ్ళు ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో చూపించే ఎమోషనల్ డ్రామా. అసలు ఈ సినిమా ఎలా ఉంది, చూడొచ్చా లేదా మన రివ్యూలో చూద్దాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మీరు ఇంకా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. ప్రెజెంట్ ఈ మూవీ సన్ నెక్స్ట్ ఓటీటీలో అవైలబుల్ గా ఉంది. ఓన్లీ కన్నడ లాంగ్వేజ్ లో మాత్రమే ఉంది. ముందుగా ఈ మూవీ గురించి నా ఒపీనియన్ చెప్పాలంటే సెప్టెంబర్ 21 ఒక మంచి కాన్సెప్ట్ తో ఉన్న సినిమా. కానీ ఒక విషయం ముందే చెప్పాలి, ఇది చాలా స్లోగా నడిచే సినిమా. మీకు ఫాస్ట్ పేస్డ్ మూవీస్, థ్రిల్లర్, ట్విస్ట్లు ఎక్కువగా నచ్చితే ఈ సినిమా కొంచెం బోర్ కొట్టే అవకాశం ఉంది. కానీ రియలిస్టిక్ స్టోరీస్, ఎమోషనల్ డ్రామా ఇష్టపడే వాళ్ళకు మాత్రం ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది. ఇక ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే రాజా అనే వ్యక్తి ఉంటాడు. అతనికి అల్జీమర్స్ డిసీజ్ ఉంటుంది. అంటే తనకి సంబంధించిన విషయాలను క్రమంగా మర్చిపోతూ ఉంటాడు. కొన్నిసార్లు తన చుట్టూ ఉన్న వాళ్ళను గుర్తుపట్టలేడు. ఇంకొన్నిసార్లు గతంలో జరిగిన విషయాలనే ప్రెజెంట్ లో జరుగుతున్నట్టు అనుకుంటాడు. అతన్ని చూసుకోవడానికి కమల అనే కేర్ టేకర్ ఉంటుంది. ఇక్కడే అసలు ప్రాబ్లం మొదలవుతుంది. ఎందుకంటే కమలకి తనకంటూ ఒక ఫ్యామిలీ ఉంటుంది. తన పిల్లలు, భర్త, ఇంటి సమస్యలు ఇవన్నీ చూసుకుంటూనే రాజుని కూడా చూసుకోవాలి. అంటే ఒక మనిషిని చూసుకోవడం మాత్రమే కాదు, అతని మెంటల్ కండిషన్ ని అర్థం చేసుకుని అతనితో ఓపికగా ఉండాలి. అది ఎంత డిఫికల్ట్ అనేది ఈ సినిమాలో చాలా రియలిస్టిక్ గా చూపించారు. ఇక రాజ్ కి తన భార్య సుధా మీద చాలా అటాచ్మెంట్ ఉంటుంది. ఆమె గురించి అతను కొన్ని విషయాలను మర్చిపోలేడు. అదే సమయంలో రియాలిటీ ఏంటో కూడా పూర్తిగా అర్థం చేసుకోలేడు. ఇక్కడే సినిమా మనకి ఒక ఎమోషనల్ సిచ్యువేషన్ చూపిస్తుంది. మనకి ఒక విషయం నిజం అని తెలుసు, కానీ రాజ్ కి మాత్రం అతని మైండ్ లో ఉన్నదే నిజం. అలాంటి సిచ్యువేషన్ లో అతనికి నిజం చెప్పాలా, లేక అతను ప్రశాంతంగా ఉండడానికి అతనితో పాటు అదే రియాలిటీలో ఉండాలా? ఇదే సినిమాలో ఇంట్రెస్టింగ్ గా అనిపించే విషయం. ఇక రాజ్ కొడుకు కిరణ్ కూడా స్టోరీలో ఇంపార్టెంట్ క్యారెక్టర్. అతను తన ఫాదర్ పరిస్థితిని చూసి చాలా డిఫికల్టీ డిసిజన్ తీసుకోవాల్సి వస్తుంది. తండ్రిని ఇంట్లోనే చూసుకోవాలా, లేక ప్రొఫెషనల్ కేర్ ఫెసిలిటీస్ కి పంపించాలా? ఇది చాలా సింపుల్ డిసిజన్ అనిపించినా నిజానికి ఇలాంటి పరిస్థితి ఎదురైన వాళ్ళకి అది ఎంత పెయిన్ఫుల్ డిసిజన్ అనేది సినిమాలో చూపిస్తుంది. నాకు పర్సనల్లీ సినిమాలో నచ్చిన విషయం ఏంటంటే అల్జీమర్స్ లో ఉన్న వ్యక్తినే ప్రాబ్లం గా చూపించకుండా అతన్ని చూసుకునే వాళ్ళ స్ట్రగుల్స్ ని ఈ మూవీలో చూపించారు. అదే సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. ఇక ఈ మూవీ ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడితే ముందుగా ప్లస్ పాయింట్స్. రాజ్ పాత్రలో ప్రవీణ్ సింగ్ చాలా నేచురల్ గా చేశారు. ప్రత్యేకంగా ఆయన కన్ఫ్యూజన్, ఇన్నోసెన్స్, యాంగర్ లాంటి ఎమోషన్స్ చాలా బిలీవబుల్ గా అనిపిస్తాయి. అలాగే కమల పాత్రలో నటించిన ప్రియాంక గారు కూడా చాలా బాగా చేశారు. ఆమె క్యారెక్టర్స్ కి పేషెన్స్ ఒకవైపు ఉంటే మరోవైపు తన ఫ్యామిలీ గురించి టెన్షన్ ఉంటుంది. ఈ రెండు ఎమోషన్స్ ని బాగా బ్యాలెన్స్ చేశారు. ఇక మైనస్ పాయింట్స్. ఈ సినిమాకి బిగ్గెస్ట్ మైనస్ ఏంటంటే పేసింగ్ చాలా స్లోగా ఉంటుంది. కొన్ని సీన్స్ చాలా లెంతీగా అనిపిస్తాయి. ఒక సీన్ లో ఏదో ఇంపార్టెంట్ విషయం జరుగుతుందని అనుకుంటాం, కానీ సినిమాలో చాలా స్లోలీ ముందుకు వెళ్తుంది. అందుకే మధ్యలో కొంత పేషెన్స్ అవసరం. అలాగే పెద్ద పెద్ద ట్విస్ట్లు, థ్రిల్లర్ మూమెంట్స్ కోసం చూస్తే ఈ సినిమాలో అవి పెద్దగా ఉండవు. ఇది పూర్తిగా క్యారెక్టర్స్, ఎమోషన్ మీద డిపెండ్ అయ్యే సినిమా. ఈ మూవీ గురించి ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే సెప్టెంబర్ 21 ఒక పర్ఫెక్ట్ మూవీ కాకపోయినా ఒక మీనింగ్ఫుల్ మూవీ. మీకు రియలిస్టిక్ మూవీస్, ఎమోషనల్ స్టోరీస్, డిఫరెంట్ కాన్సెప్ట్ నచ్చితే ఒకసారి ట్రై చేయొచ్చు. కానీ నాకు ఎంటర్టైన్మెంట్ కావాలి, ఫాస్ట్ గా స్టోరీ వెళ్ళాలి, ట్విస్ట్లు ఉండాలి అనుకునే వాళ్ళకి ఇది అంతగా కనెక్ట్ కాకపోవచ్చు. సినిమా పర్ఫెక్ట్ కాదు, కానీ చెప్పాలనుకున్న పాయింట్ మాత్రం బాగుంది. ముఖ్యంగా ఒక మనిషి తన మెమోరీస్ ని కోల్పోతున్నప్పుడు అతనితో పాటు అతని ఫ్యామిలీ కూడా ఎలా సఫర్ అవుతుందో సినిమాలో చూపించిన విధానం బాగుంది. ఇక ఈ మూవీకి నేనిచ్చే రేటింగ్ 3.5 అవుట్ ఆఫ్ 5. ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే. ఇక ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ వేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసి ఇలాంటి మంచి కంటెంట్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.